హాయ్ హలో ఫ్రెండ్స్, నాటుకోడి ఫ్రై తయారీ విధానం చూద్దామండి. నాటుకోడి శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టమాటో అన్నీ వేయాలి. కొద్దిగా మిరియాల పౌడీ, గరం మసాలా పౌడర్ వేయాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టి ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అవి 6 విజిల్స్ వచ్చే వరకు ఫ్రైకి కావాల్సినవి మసాలా అవి ఫ్రై చేద్దాం. ఒక 5 టేబుల్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేయాలి. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయండి. కొత్తిమీర, టమాటాలు వేసేసి టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా టమాటా మెత్తగా ఉడికిపోయిందండి ఫ్రై అయ్యి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ, ధనియాల మసాలా అండి. అది మసాలా వేసేసామండి. మిరప్పొడి తగినంత, ధనియాల పొడి 2 టీ స్పూన్. బాగా ఎర్రగా ఫ్రై చేయాల. మసాలా బాగా ఫ్రై అయ్యిందండి. నూనె పైకి తేలింది చూడండి. ఎర్రగా వేగిపోయింది మసాలా. 6 విజిల్స్ వచ్చేసాయండి. ఓపెన్ చేసి చూద్దాము. బాగా ఉడికిపోయింది. ఇది తీసి మసాలా బాగా ఫ్రై అయిన దాంట్లో వేయాలి. వాటర్ లేకుండా వేయాలండి. బాగా కలిపెట్టాలండి. ఫ్రై మసాలా ముక్కలకి అంటాల. ఉప్పు ఒక రవ్వ తగ్గిందండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. బాగా ఎర్రగా ఫ్రై అయిపోయిందండి నాటుకోడి ఫ్రై. ఇప్పుడు కొత్తిమీర వేసి సర్వ్ చేసేదే. టేస్టీ యమ్మీ నాటుకోడి ఫ్రై.